చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను బయలుదేరుతాను జర్నీ. బయలుదేరుతానంటే ఎందుకింత హఠాత్తుగా? లైఫ్ అంటేనే హఠాత్తుగా ఉంటుంది కదా. అన్ని సంఘటనలు ఊహించుకున్నానే జరుగుతాయి. కాలేజ్ చదువు సగంలోనే వచ్చాను, సగంలోనే వెళ్ళిపోతాను. ఇది నాకు కొత్త ఏం కాదు. నా వల్లనే మళ్ళీ ఎవరికి బాధ కలగకూడదని. ఆల్ ది బెస్ట్ జర్నీ. మన మధ్య జరిగిన మంచి మెమరీస్ జ్ఞాపకం ఉంచుకో, మిగతా అవి మర్చిపో. నువ్వు నీ లైఫ్లో పెద్ద అచీవ్మెంట్ చేయాలి, చేస్తావు, ఐఎమ్ షూర్. అంతకంటే ముఖ్యమైనది నువ్వు సంతోషంగా ఉండాలి. ఇక మీదట నీ మనసుకి సంతోషం కలిగించేవి మాత్రమే జరగాలి. ఐ విష్. ఐశ్వర్యరాయ్ ఏడిస్తే బాగుండదు, జనని కూడా అంతే. నవ్వితేనే బాగుంటుంది. నువ్వు జననివి. స్మైల్, కమాన్ స్మైల్, స్మైల్. గుడ్, ఇలాగే ఉండాలి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఏ కాలం ఏ దూరం దాచే ఉంచే నా నిన్నే నిన్నే, ఏ గాయం ఏ మౌనం మార్చే ఆపే నా నన్నే నన్నే. మళ్ళీ చోట
ఆ తర్వాత నా మనసుని రాయి చేసుకొని గత జ్ఞాపకాలన్నింటినీ మర్చిపోయి చదువులో మాత్రమే ఏకాగ్రత చూపిస్తూ ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో అన్ని ఎగ్జామ్స్ సిన్సియర్గా అటెండ్ అవ్వడం ప్రారంభించాను. చదువు 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 అది మాత్రమే నా మనసులో బలంగా నాటుకుపోయింది. ఏమండి, ఇదిగోండి లిస్టు, బ్యాగ్. సరే అలాగే. ఏమా ఎగ్జామ్ బాగా రాసావా? సరే. నా తండ్రి కల నెరవేర్చాలన్న బలమైన కోరిక తప్ప నా మనసులో ఇంకేదీ లేదు. చాలా తీవ్రంగా శ్రద్ధగా చదువు మీదే పూర్తి ధ్యాస పెట్టాను. మాట్లాడు. నాన్న, ఎగ్జామ్ బాగా రాశాను. ఏమండి, ఏమండి, మిమ్మల్నే. ఒక్కో పరీక్ష రాయడం ప్రారంభించాను. నాన్న ఎప్పటికైనా నాతో మాట్లాడతారా అని 1000 కళ్ళతో 1,000,000 ఆశలతో ఎదురుచూస్తున్నాను. చాలాసార్లు నాన్న నాతో మాట్లాడతారన్న ఎదురుచూపులతో నేను ఇంటి లోపలికి వెళ్లేదాన్ని. నేను పుట్టాక ఎన్ని సంవత్సరాలలో మా నాన్న ఇలా నాతో మాట్లాడకుండా ఉన్నది లేదు. అది తలుచుకున్నప్పుడల్లా నాకే చాలా బాధ కలిగేది. కానీ ఆ బాధలన్నీ పక్కన పెట్టి ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మిగిలిన అన్ని పేపర్స్ రాసి ముగించాను. నాకు 2 కలలు. మా నాన్న నాతో తిరిగి ఎప్పటిలాగా మాట్లాడాలి, మా నాన్నతో పాటు సంతోషంగా గడపాలి. అదే నా కల, అదే నా ఆశ. అందుకే ఒక్కో పేపర్ చాలా సిన్సియర్గా రాశాను. అది నా మనసుకి చాలా తృప్తినిచ్చింది. నాన్న, మా నాన్నకి నా మీదున్న కోపం కొంచెం కూడా తగ్గలేదు. అయినా నేను ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసం సిన్సియర్గా చదువుతున్నాను. అండ్ దిస్ ఇస్ ఆల్సో కాఫీ వద్దమ్మా. నాన్న, లేవద్దమ్మా, కూర్చో. ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా చూడు జనని, నీ సమస్యలన్నీ నిన్ను వదిలి వెళ్ళిపోయాయి. చూస్తూనే ఉన్నాను కదా, నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావు. ఏ ఒక్క డిస్టర్బెన్స్ నిన్ను బాధించకూడదమ్మా. అందుకే నేను నీతో అలా కఠినంగా ప్రవర్తించాను. ఇక నీలో ఎలాంటి మార్పు రాదని నాకు తెలుసు. నిజంగా మారాను నాన్న. నేను టాపర్గా వస్తాను. ఎందుకమ్మా ఈ మాట అంత నీరసంగా చెప్తావు? గట్టిగా పూర్తి కాన్ఫిడెంట్గా చెప్పు. నేను టాపర్గా వస్తాను అని చెప్పు. చూడమ్మా, నువ్వు ఎగ్జామ్కి ఆబ్సెంటే కదా అయ్యావు, ఫెయిల్ అవ్వలేదు కదా. నువ్వు టాపర్గా కావడానికి ఇది ఏ రకంగానూ కారణం కాదు. బాగా చదివి మిగతా ఎగ్జామ్స్ బాగా రాయి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. చూడమ్మా, ఎవరిదో దిష్టి బాగా తగిలిందనుకో, అది వాటితో నీకు పోయింది. ఇక మీదటంతా మంచి జరుగుతుంది. నువ్విలాగే ముందడుగు వేస్తూ ఉండాలి. నా అన్నని ఎప్పట్లాగే నీ వెన్నంటి నేనుంటాను. నీ కెరీరే నా లైఫ్ అమ్మా. ధైర్యంగా ఉండు, బాగా చదువుకో. ఈ క్షణం కోసమే నేను ఎదురు చూశాను. మా నాన్న ఎప్పటిలాగే నాతో మాట్లాడడం ప్రారంభించారు. నేను మా నాన్న కలకి తగ్గ జననిగా మారాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ దీన్ని బాగా రాసి కాలేజ్ టాపర్గా రావాలి. మా నాన్న కల నెరవేర్చాలి.
నాన్న, ఇవాళ ఫైనల్ సెమిస్టర్ ఫస్ట్ డే. బాగా రాయమ్మా, బాగానే రాస్తావు. ఎందుకంటే నీకున్న సమస్యలన్నీ తీరిపోయాయి. నువ్విక ఎలాంటి ఆలోచనలు లేకుండా రాయి. కానీ నిన్న జరిగిన సంఘటనతో నేను కూడా చాలా నేర్చుకున్నాను. ప్రారంభంలో డబ్బు అవసరం ఉండేది, తరువాత అత్యవసరమైంది. కాదు, అదే ముఖ్యమయ్యింది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏ, నువ్వు మాత్రం అలా అనుకోలేదా? నా భర్త చేతి ఖర్చులకి తిండి ఖర్చులకి మాత్రమే సంపాదిస్తున్నాడు తప్ప పెద్దగా ఏం సంపాదించడం లేదే అని నువ్వనుకున్నది లేదా? నేను ఏ రోజు అలా మాట్లాడలేదు. నువ్వు మాట్లాడావని అనటం లేదు, మాటల్లో చెప్పలేని భావం మొహంలో కనపడుతుంది కదా. ఏమండి, నేను ఆ అర్థంతో ఏది పార్వతి, అది తప్పు కాదు అంటున్నాను. నీకిప్పుడే తెలిసింది, నాకిప్పుడు అనుభవిస్తే తెలిసింది. మనిషికి మర్యాద అనేది లేదు. మనీ ఈజ్ పవర్. అది జ్ఞాపకం ఉంచుకొని రాయమ్మా. సరే నాన్న. ఆల్ ది బెస్ట్. బయలుదేరు. సరే నాన్న, వెళ్ళొస్తానమ్మా. Money is the power. ఫైనల్ ఇయర్ లాస్ట్ సెమిస్టర్. ఇంతవరకు పడింది కష్టం కానే కాదు. ఇప్పుడు నేను రాయబోయే ఈ ఎగ్జామ్ నన్ను కాలేజ్ టాపర్ గా చేయబోతోంది. ఇన్నాళ్లు చేసిన ప్రయత్నానికి తగ్గట్టు నేను సరిగా అటెంప్ట్ చేస్తే నేను కాలేజ్ టాపర్ అవుతాను. ఎందుకంటే కాలేజ్ టాపర్ అనేది నా తండ్రి కల కదా. నా చిన్న వయసు నుంచి నాన్న మనస్ఫూర్తిగా అడిగింది ఇదొక్కటే. ఇది ఎలాగైనా సాధించి నా తండ్రికి కానుకగా ఇవ్వాలని నాకు చాలా ఆశగా ఉంది. ఇవాళ కాలేజ్ టాపర్ ఎవరో రిజల్ట్ తెలిసే రోజు. దేవుడి ఆశీర్వాదంతో నేను ఖచ్చితంగా సాధిస్తాననే నమ్మకం నాకుంది. ఇదిగో బయలుదేరుతున్నాను. నాకు చాలా ఆందోళనగా ఉంది. ఎందుకంటారా, ఇంతకాలం నేను కాలేజ్కి వెళ్ళిన దాని ఫలితం అదే రిజల్ట్ చూసుకునే రోజు. దాని తర్వాత నేను ఉద్యోగంలో చేరాలి, చాలా సంపాదించాలి, నా కుటుంబాన్ని ఆదుకోవాలి, నాన్న అమ్మ చెల్లి అందరికీ మంచి చేయాలి. దానికి ఈ రోజే నిర్ణయం జరుగుతోంది. ఇవాళ రిజల్ట్ మంచిగా వస్తే చాలు, నాకు చాలా సంతోషమే. అదే సమయంలో లోపల చాలా భయంగానూ ఉంది. ఒక భయంతో కూడిన సంతోషం అని చెప్పొచ్చు. కలవరంగా ఉంది. ఇవాళ నేను కాలేజ్ టాపర్గా వస్తానా? ఖచ్చితంగా అవుతాననే నమ్మకం ఒక పక్కనున్నా ఎక్కడో చిన్న గాబరా. త్వరగా రిజల్ట్ చూసి ఇంటికి వెళ్ళి నాన్నతో ఆ సంతోషాన్ని పంచుకోవాలి. నేను కాలేజ్ టాపర్ని అవుతానా? ఖచ్చితంగా అవుతాను. కాలేజ్ టాపర్ని అవుతాను. టైం అవుతుంది, ఇంత లేట్ ఏంటి తను? హాయ్. రండి, టాపర్ మీరే. లేట్ చేస్తే ఎలా? రిజల్ట్ నోటీస్ బోర్డులో పెట్టారు. మీ రిజల్ట్ చూసుకున్నారా? నువ్వు రాకుండా మేము ఎప్పుడు అంతేగా మరి. చూసుకున్నామే. అందరు కలిసి వెళ్ళి చూస్తాం కదా. నువ్వు టాపర్ అవుతావు, మేము పాస్ అవ్వడమే పెద్ద విషయం. పద. త్వరగా వెళ్ళి రిజల్ట్ చూసుకుందాం.
విజయం సాధించాలి. నేనే టాపర్గా వస్తాను. నువ్వు ఇలాగే ముందడుగు వేస్తూ ఉండాలి. నా అన్నని ఎప్పట్లాగే నీ వెన్నంటి నేనుంటాను. నీ కెరీరే నా లైఫ్ అమ్మా. ఎప్పుడు ఇదే మాట చెప్తున్నావు. ఏంటి జనని చాలా డల్గా ఉన్నావు? జనని పేరు టాపర్ లిస్ట్ లో ఉంటుందని చాలా ఎక్స్పెక్ట్ చేశాం సార్. మా రిజల్ట్ కంటే ముందు తన రిజల్ట్ చూడాలని మేమెంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. టాపర్లో లేకపోయినా పర్వాలేదు, కనీసం టాప్ 10 లో కూడా తన పేరు లేదు సార్. వాట్? టాప్ 10లో జనని లేదా? అవును సార్, టాప్ 10లోనే పేరు లేదు సార్. ఏమంటున్నారు అసలు మీరు? మేడం, ఈ లిస్టు టైప్ చేసింది ఎవరు? శాంతా మేడం అన్ని రెడీ చేశారు సార్. ఏం చేశారు? ఆ పేరే మార్చి టైప్ చేశారు. యాక్చువల్గా జననినే టాపర్. సారీ అమ్మా జనని, ఆఫీస్ స్టాఫ్ చేసిన తప్పు. పేరు మార్చి టైప్ చేశారు. బట్ ఎనీహౌ, నువ్వే కాలేజీ టాపర్. అంతా కరెక్ట్ గానే ఉంది. నానా, నానా, నేను మళ్ళీ చేస్తాను. నానా. ఏంటి కాలేజ్ టాపరా? కంగ్రాట్స్. థ్యాంక్స్ మామయ్య. నీ నోరు తీపి నువ్వు చేస్తాను. ఉండమ్మా. నానా, నానా, నాన్న ఇక్కడే ఎక్కడో ఉండుంటారే, ముందు తిను. నాన్న ఇక్కడ, జనని నాన్న ఇక్కడ, నానా. ఇక్కడే ఉంటాడులే. అరే సూరజ్, అటు ఉన్నాడేమో చూడరా. ఎక్కడ? సరే నాన్న. వెళ్ళు చూడు. ఒక నిమిషం ఉండు. నానా, నానా, నానా. మనం ఇంతమంది గ్రీటింగ్స్ చెప్తున్నా జనని మాత్రం నాన్న నాన్న నాన్న? అంటుంది. అవునన్నయ్య, నానా? చిన్నప్పటి నుంచి జననిని నానా? చదివించాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. నానా, అందుకే జనని అంత ఆతృతగా వెళుతోంది. నానా, నానా, నాన్న ఇక్కడ. ఏంటమ్మా అదిగో, జనని? నాన్న ఇదిగో, కూడా వచ్చారు, చూడవే. వచ్చాడు చూడు. నానా, నేనే కాలేజ్ టాపర్ నానా. నాకు తెలుసమ్మా. నువ్వు కాకపోతే టాపర్గా ఇంకెవరు వస్తారు చెప్పు. ఇదిగో ప్రసాదం. నానా, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను చూడండి. నానా, ఇవి చూడండి, కన్సోలిడేట్ మార్క్స్. నేను క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాను కదా, వాటిలో 3 సెలెక్ట్ అయ్యాను. నానా, నా కోరికేంటో తెలుసా? వెంటనే నేను ఒక జాబ్లో జాయిన్ అవ్వాలి, బాగా సంపాదించాలి. మిమ్మల్ని, అమ్మని, అంజనని, మామయ్యని, అత్తయ్యని, అందరినీ సంతోషంగా ఉండేలా చూసుకోవాలి.